అంతా మన నాన్న వల్లే. అమ్మను బయటకు పంపించేసి ఎలా కూర్చున్నాడో చూడు. అమ్మ మొహం చూస్తూ ఆ మాట అడగడానికి మీకు మనసులో వచ్చింది నాన్న. అమ్మ లేకపోతే మన కుటుంబం ఇంతవరకు నిలబడగలిగేదా? కొంచెం ఆలోచించండి. ఏదో అక్క తెస్తున్న జీతం డబ్బుతో కష్టపడి మన కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అటువంటి మనిషిని మీరు ఇంత మాట అనేసరే. అమ్మని తీసుకొస్తానని అక్క వెళ్ళి ఎంతసేపు అయింది, ఇంకా వాళ్ళు రాలేదు. ఇలా చూడన్నా, అమ్మ కనుక ఏమైనా అయ్యిందంటే ఆ తర్వాత మేము నిన్ను ఊరికే వదలం. నువ్వు వచ్చేసావు కదా, ఇప్పుడు నాకు ప్రాణం వచ్చినట్టుగా ఉంది. ఏడవకండి, నాకేమీ కాలేదు. ఎందుకు అలా కంగారు పడుతున్నారు? అమ్మా, మా అందరినీ వదిలి వెళ్ళడానికి నీకు ఎలా అమ్మా మనసు వచ్చింది? అమ్మా, ధైర్యం గల పిల్లనని పేరు తెచ్చుకున్న దాన్ని నువ్వు కనపడలేదనగానే నేనే ఎంతో కంగారు పడిపోయాను. ఏమిటమ్మా, ఏమైంది నీకు? ఎందుకు పని చేశావు? సరే సరే, అది తర్వాత మాట్లాడుకుందాం. ముందు లోపలికి వెళదాం. గుమ్మంలో నుంచేందుకు చుట్టుపక్కల వాళ్ళందరూ తమాషా చూస్తారు. రామ్మా, రామ్మా. కూర్చోమ్మా. అమ్మా, ఇంకెప్పుడు మమ్మల్ని వదిలి వెళ్ళకమ్మా. నువ్వు లేకపోతే మేమేమైపోతావమ్మా? ఇటు చూడు తల్లి, చూడు. అమ్మ మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళలేదమ్మా. నాకెందుకు మనసుకు కొంచెం కష్టంగా ఉంది. అందుకే కాసేపు మన పాతింటి దగ్గరికి వెళ్ళి వచ్చాను. దీని అంతటికి కారణం నువ్వే. ఎప్పుడు డబ్బులు అడిగి కష్టపెట్టేవాడివి, ఈ రోజు ఇలా మాటలతో అమ్మని కష్టపెట్టావు. మీ వల్ల ఆస్తిపాస్తులు మాకు దూరం అయ్యే మేము భరించాం. కానీ అమ్మ దూరం అయిపోతే అది తట్టుకోవడం మా వల్ల కాదు నాన్న. ఇంకెప్పుడు ఇలా ప్రవర్తించకండి. చాలా ఆపవే. నా ఎదుట ఆయన నిన్ను మాట్లాడుతున్నారు. నేను లేనప్పుడు ఎలా మాట్లాడతారు? మీకేం తెలుసు ఆయన గురించి? ఈయన తిట్టడం వల్లే నేను ఇంట్లోంచి వెళ్ళిపోయాననుకుంటున్నారా? నన్ను వేదన పరిచిన విషయమే వేరు. అది తెలుసుకోకుండా అందరూ నోటుకొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. ఏంటండి ఇది? చిన్న పిల్లలు ఏదో తొందరపడి మాట్లాడారు. దానికి ఎందుకండి ఈ కన్నీళ్లు? బాధపడకండి. మీనాక్షి, నా మీద నీకెంత ప్రేమ మర్యాద ఉన్నాయో తెలుసుకోకుండా, ఏమాత్రం ఆలోచించకుండా అంత పెద్ద మాట అనేశాను. నేను నీ వల్లే ఇలాంటి పరిస్థితికి వచ్చానని ఏదో ఆవేశంలో నోరు జారి అనేశాను. ఆ మాట నీ మనసుని ఎంత గాయపరిచి ఉంటుందో నాకిప్పుడు బాగా అర్థమైంది. నన్ను క్షమించి మీనాక్షి. అయ్యయ్యో, ఏంటండి ఇది? ఏం మాట్లాడుతున్నారు? అలా మాట్లాడకండి. మీరు నన్ను క్షమాపణ అడగడం ఏంటి? నన్నే మీరు క్షమించాలి. నన్నేం అనడానికైనా సరే మీకు హక్కు ఉంది. ఏడొకటి ఏడొకటి. ఓకే ఓకే, ఈ వయసులో రొమాన్స్ ఎందుకు? నాకే సిగ్గేస్తోంది. ఏయ్ కోతి, నోరు ఎక్కువైంది, దెబ్బలు పడతాయి. నా పుట్టినరోజు నాడు అమ్మ కనిపించకుండా పోయిందని నేను ఎంతో దిగులు పడ్డాను. అదృష్టం బాగుండి ఇప్పుడంతా మంచే జరిగింది. చూసారా, వసంత పుట్టినరోజని మనం అందరం మర్చిపోయాం. ఫస్ట్
అదృష్టం నీకు. ఆ, మీరు కేక్ అంతా వేస్ట్ చేయకుండా నేను తినాలి కదా. సరే సరే తింటావులే.